టాటా ఐపీఎల్ 2026 లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ వర్సెస్ 3 టైమ్స్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ మధ్య అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి 29 మార్చ్ సండే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియం లో అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే ఈవినింగ్ 7:30 PM అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ మ్యాచ్ కి సంబంధించి కొన్ని కీ మ్యాచ్ అప్స్ అండ్ ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ ఏ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఆడిపిస్తారనే దాని మీద కూడా కొంచెం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ఏ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఆడిపిస్తారనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ ఓవర్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్ అయితే ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ తీయగల సత్తా ఉన్న ప్లేయర్. సో ముంబై ఇండియన్స్ అయితే ఖచ్చితంగా ట్రెంట్ బోల్ట్ ని టీమ్ లో ఆడిపిస్తారని చెప్పి నాకు తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మిచెల్ శాట్నర్ అయితే ముంబై ఇండియన్స్ కి నెంబర్ 8 పొజిషన్ లో వచ్చి టీమ్ కి కొన్ని రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ స్పిన్ బౌలింగ్ లో కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో నాకు తెలిసి సెకండ్ ఓవర్సీస్ ప్లేయర్ గా మిచెల్ శాట్నర్ అయితే ముంబై ఇండియన్స్ ఆడిపిస్తారని చెప్పి నాకు తెలుస్తుంది. అండ్ మిగతా రెండు ఓవర్సీస్ ప్లేయర్స్ కోసం అయితే ముంబై ఇండియన్స్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే, రోహిత్ శర్మకి ఓపెనింగ్ పేర్ గా చూసుకుంటే రియాన్ రికల్టర్ ఉన్నాడు అండ్ క్వింటన్ డికాక్ కూడా ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరు అయితే ఈ సీజన్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. బట్ నాకు తెలిసి రోహిత్ శర్మ అండ్ రియాన్ రికల్టర్ వీళ్ళిద్దరి పేరు అయితే లాస్ట్ సీజన్ అంత పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో నాకు తెలిసి రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ అయితే ఓపెనింగ్ చేస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళకి ఫినిషింగ్ లో ఒక ఓవర్సీస్ ప్లేయర్ అయితే కావాలి. దానికోసం అయితే షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ ఉన్నాడు అండ్ విల్ జాక్స్ కూడా ఉన్నాడు. విల్ జాక్స్ అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ కి ఫినిషింగ్ లో వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అండ్ స్పిన్ బౌలింగ్ తో కూడా చాలా మంచి వికెట్స్ అయితే తీశాడు. బట్ నాకు తెలిసి షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ ని ఆడిపిస్తారేమో అని చెప్పి నాకైతే తెలుస్తుంది. గైస్, ముంబై ఇండియన్స్ ఏ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఆడిపిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ కేకేఆర్ టీమ్ లో ఆడబోయే 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ ఓజీ ప్లేయర్ అయిన సునీల్ నారాయణ అయితే టీమ్ లో ఖచ్చితంగా 100% అయితే ఆడతాడు. అండ్ సెకండ్ వన్ వచ్చి వాళ్ళు ఎక్కువ ప్రైస్ 25 కోట్లు పెట్టుకున్న క్యామరన్ గ్రీన్ అయితే 100% అయితే టీమ్ లో ఆడతాడు అండ్ ఆడిపియాలి కూడా. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ముస్తఫిజుర్ రెహమాన్ కి రిప్లేస్మెంట్ గా వచ్చిన బ్లెస్సింగ్ ముజర్వానీ అయితే టీమ్ లోకి 100% ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఫోర్త్ ఓవర్సీస్ ప్లేయర్స్ కోసం అయితే కేకేఆర్ కి కొద్దిగా తలకాయ నొప్పి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు కొన్న న్యూజిలాండ్ ఓపెనర్స్ టిమ్ సీఫర్ట్ అండ్ ఫిన్ అలైన్ అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిపియాలనే దాని మీద కొద్దిగా తలకాయ నొప్పి అయితే ఉండబోతుంది కేకేఆర్ కి. నాకు తెలిసి మాత్రం ఫిన్ అలైన్ ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఫిన్ అలైన్ అయితే ఫిలిప్ సాల్ట్ కి రిప్లేస్మెంట్ గా బాగా ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ అయితే 2024 లో ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనందరం చూసాం. సో అలానే ఈ సీజన్ కూడా ఫిన్ అలెన్ అండ్ సునీల్ నారాయణ కూడా అలాంటి విధ్వంసం సృష్టిస్తారేమో అని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో నా ప్రకారం అయితే ఫిన్ అలెన్ ని ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. గైస్, కేకేఆర్ యొక్క 4 ఓవర్సీస్ ప్లేయర్స్ లో ఎవరిని ఆడిపిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటాయనేది ఒకసారి మనం చూసుకుంటే, ముందుగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ అయితే వస్తారు. నెంబర్ 3 పొజిషన్ కోసం అయితే ఒక ఫిక్స్డ్ ప్లేయర్ అయితే లేడు. సూర్యకుమార్ యాదవ్ అయితే అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు అయితే తిలక్ వర్మ వస్తాడని చెప్పి నాకు తెలిసింది. రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో చూసుకుంటే తిలక్ వర్మ నెంబర్ 3 పొజిషన్ లో అంత బాగా రాణించలేదు. మిడిల్ ఆర్డర్స్ లో వచ్చి నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్ లో వచ్చి చాలా బాగా రాణించాడు. సో నాకు తెలిసి నెంబర్ 3 పొజిషన్ లో అయితే సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 అయితే తిలక్ వర్మ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నెంబర్ 5 లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో చూసుకుంటే షెర్ఫెన్ రూదర్ఫోర్డ్, నెంబర్ 7 లో చూసుకుంటే నమన్దీర్, నెంబర్ 8 లో చూసుకుంటే మిచెల్ శాట్నర్, నెంబర్ 9 లో చూసుకుంటే దీపక్ చాహర్, నెంబర్ 10 లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అయితే ఆడతాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే మయాంక్ మార్కండే అయితే ఆడతాడని చెప్పి నాకైతే తెలిసింది. లేదు మాకు సెకండ్ స్పిన్నర్ వద్దు అనుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్ ని ఆడిపిస్తారని చెప్పి నాకైతే తెలిసింది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉండబోతుంది. గైస్, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఒక లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ ఒకసారి మనం కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఓపెనర్స్ గా వచ్చేసి ఫిన్ అలెన్, సునీల్ నారాయణ అయితే వస్తారు. చాలా మంది అజింక్య రహానే ఓపెనింగ్ చేస్తారని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. బట్ నాకు తెలుసు సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ 1 డౌన్ లో అయితే అజింక్య రహానే వస్తాడు. నెంబర్ 4 లో క్యామరన్ గ్రీన్ అయితే ఆడతాడు. నెంబర్ 5 లో ఆంగ్రేష్ రఘువంశీ, నెంబర్ 5 లో రింకు సింగ్, నెంబర్ 7 లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8 లో వచ్చేసి అంకుల్ రాయ్ అయితే ఆడతాడు. నెంబర్ 9 లో వచ్చేసి బ్లెస్సింగ్ ముజర్వానీ అయితే ఆడతాడు. నెంబర్ 10 లో వైభవ్ అరోరా, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి అయితే ఆడతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే హర్షిత్ రాణాకి రిప్లేస్మెంట్ గా చాలా మంది ప్లేయర్స్ ని అయితే కేకేఆర్ క్యాంప్ కి పిలిచి ప్రాక్టీస్ అయితే చేపిస్తారంట. వాళ్ళలో మెయిన్ బౌలర్ వచ్చి ఆకాష్ మత్వాల్ అయితే తీసుకుంటారని చెప్పి చాలా మంది చెప్తున్నారు.
ఒకవేళ ఆకాశ్ మధ్వల్ని తీసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాశ్ మధ్వలే వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11s అయితే ఇలా ఉండబోతున్నాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా రెండు టీమ్స్ కి సంబంధించిన కొన్ని కీ మ్యాచ్అప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. ఈ మ్యాచ్ కి సంబంధించి ఒక రెండు కీ మ్యాచ్అప్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు కీ మ్యాచ్అప్స్ లో ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళ వైపే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ కీ మ్యాచ్అప్ వచ్చేసి కేకేఆర్ టాప్ ఆర్డర్ వర్సెస్ ఎంఐ పవర్ ప్లే బౌలర్స్ అయితే ఉండబోతుంది. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ కీ మ్యాచ్అప్ అని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి కేకేఆర్ టాప్ ఆర్డర్ చూసుకుంటే ఫిన్ అలెన్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే అయితే ఉన్నారు. అజింక్య రహానే అయితే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో 19 బాళ్ళకి హాఫ్ సెంచరీ చేశాడు. సో దాని ప్రకారంగానే చూసుకుంటే కేకేఆర్ టాప్ ఆర్డర్ చాలా ఫామ్ లో ఉన్నారని చెప్పి నాకైతే తెలుస్తుంది. బట్ ఎంఐ బౌలర్స్ ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్ లో ఖచ్చితంగా ఒక వికెట్ తీసుకునే వెళ్తాడు. సో ట్రెంట్ బౌల్ట్ వర్సెస్ ఫిన్ అలెన్ అయితే చాలా మంచి కాన్సెప్ట్ అయితే ఉండబోతుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ సెకండ్ కీ మ్యాచ్అప్ చూసుకుంటే కేకేఆర్ స్పిన్నర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఇదైతే చాలా మంచి కీ మ్యాచ్అప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేకేఆర్ స్పిన్నర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరైతే చాలా మంచి స్పిన్నర్స్ అని చెప్పి అందరికీ తెలుసు. అండ్ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ చూసుకుంటే చాలా హిట్టింగ్ ఆడే బ్యాటర్స్. సో కేకేఆర్ స్పిన్ బౌలర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే చాలా మంచి కీ మ్యాచ్అప్ అయితే ఉండబోతుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. గైస్ ఈ రెండు కీ మ్యాచ్అప్స్ లో ఎవరు డామినేట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. సో గైస్ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.